జిల్లా కలెక్టర్ ధర్నానే ఉండాలి ఒక బ్యానర్ నాకు తెలుసు ఈ మూడు సంఘాల పేరుతో. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికుల వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26వ తారీఖు నాడు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలని ఈరోజు జరిగిన 3 సంఘాల సంయుక్త సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెస్తుంది. అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్నట్టే తీసుకొని మళ్ళీ దొడ్డిదారిన వాటిని అమలు చేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. ఒక రకంగా రైతుల మెడలకు ఉరితాళ్ళుగా మారేటువంటి విధానాలను, చట్టాలను తీసుకొస్తూ ఉంది. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తూ దానికి నిధులు తగ్గించేసి, ఆ మాస్టర్లు తగ్గించేసి, కూలీలను తగ్గించేసి, ఆ రకంగా గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ ఏదైతుందో దాన్ని మొత్తం సర్వనాశనం చేసి గ్రామీణ పేదల పొట్టగొట్టేటువంటి విధానాల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నది. అందుకని కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని, అదేవిధంగా మిగతా ప్రజానికానికి కూడా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలను కార్మికులు, రైతుల్లో, వ్యవసాయ కూలీల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, తద్వారా ఈ ప్రజానికాన్ని చైతన్యం చేసి నరేంద్ర మోడీ విధానాలను వెనక్కి కొట్టడం కోసం దేశవ్యాప్తంగా ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా నవంబర్ 26వ తారీఖు నాడు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. ఈ ధర్నాలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నెల 26న జరుగుతున్న కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ రైతు సంఘం తరఫున ధర్నాకు మీ అందరం ప్రారంభించడం జరిగింది. ఆ రోజు జరిగే కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున ఈ జిల్లా ప్రజలు రైతులు రాగలరని మనది. ఈరోజు సిఐటి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా కమిటీ సమావేశం పెద్దపల్లిలోని ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగింది. ముఖ్యంగా అఖిల భారత కమిటీ ఇచ్చిన పిలుపులు నవంబర్ 26, అదేవిధంగా జనవరి 19 కార్మిక శాఖ దినంగా పాటించాలనే 2 అంశాల మీద చర్చించడం జరిగింది. నవంబర్ 26న ఈ జిల్లా కేంద్రంలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఆందోళన, ఉద్యమాలు, పోరాటాలు చేయబోతున్నాం. ముఖ్యంగా ఆనాడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున పోరాడి పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ మెడలు వంచి నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం. ఈ యొక్క చట్టాలను ప్రస్తుతానికి పక్క పెట్టినప్పటికీ మళ్ళా అంతర్జాతీయ అమెరికా ఒత్తిళ్ల మీదకు నూతన విధానం, జాతీయ మార్కెట్ విధానం తీసుకొచ్చి ఈరోజు రైతాంగాన్ని మళ్ళా నల్ల చట్టాలను అమలు చేసేటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నల్ల చట్టాలను అమలు చేసే యొక్క ప్రయత్నం విరమింపేయాలని, అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఈ నవంబర్ 26న జరిగేటువంటి ఈ యొక్క ర్యాలీ, ఉద్యమ పోరాటంలో కార్మికులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం జయపం చేయాలని, అదేవిధంగా జనవరి 19 కూడా కార్మిక కర్షక దినంగా పాటించి ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.